తెలివి తక్కువ మాటలు పవన్ వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ఫైర్. ఇన్నేళ్లు మీ దిష్టి మా తెలంగాణకు తగిలింది. తెలంగాణ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎవరిపైన మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి పైన జగదీష్ రెడ్డి గారే కాదు ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న తెలంగాణ వాళ్ళందరూ కూడా ఫైర్ అవుతా ఉన్నారు. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటారు, ఏంటంటే తెలంగాణలో దిష్టి అంతా ఆంధ్ర పైన పడి ఆడ వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుందంట, ఆ చెట్లన్నీ కూడా ఎండిపోయినాయి అంట. అసలు మరి ఎట్లా మాట్లాడుతున్నారు? మరి తెలంగాణ నుంచి అయితే ఎవరు ఆంధ్రాకు పోతలేదు. మరి మీకు సంబంధించిన మీ ఆస్తులు కానివ్వండి, మీ ఇల్లు అన్ని ఈడనే ఉన్నాయి, మీరే ఇటు వస్తారు కానీ ఈడ నుంచి అయితే ఎవరు కూడా అడిగి పోతలేదు. మేబీ ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉంటే సెటిలర్స్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేబీ వాళ్ళు అటు ఇటు పోయేస్తా ఉన్నారు. కానీ తెలంగాణ నుంచి అయితే మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ ఎవరైనా కూడా తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా ఈడబోయి అయితే ఆంధ్ర గురించి మాట్లాడుకునేది లేదు. అసలు ఎవరు కూడా మాట్లాడుకోరు. అసలు మాట్లాడుకున్నా కూడా దిష్టి తాకితే మాకు ఇట్లయింది అట్లయింది అని చెప్పి మరొక సీఎం మాట్లాడాల్సిన మాటల అవన్నీ కూడా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మరి దానిపైనే జగదీష్ రెడ్డి గారు ఫైర్ అయినరు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పచ్చదనం, రాష్ట్ర విభజన అంశాలపై మాట్లాడుతూ తెలంగాణ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. దీనిపై తెలంగాణ మాజీ మంత్రి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ నాయకుల దిష్టి తాకడం వల్లే గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్లు ఎండిపోయాయని పవన్ కళ్యాణ్ అన్నాడు. అసలు ఏమన్నా పొంతనున్నదా, మరి అసలు ఏమైనా సింక్ ఉన్నదా లేదా, మరి ఎందుకు మాట్లాడినా అనేది కూడా అర్థమవుతలేదు. అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా తెలివి తక్కువ మాటలు అని చెప్పి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నేను చూసిన వీడియో కూడా జగదీష్ రెడ్డి గారు చెప్తా ఉన్నప్పుడు నవ్వుతా ఉన్నారు. అసలు అంటే ఒక డిప్యూటీ సీఎం మాట్లాడేసిన మాటలేనా అవి? దిష్టి దాకి ఇక్కడ చెట్లు ఎండిపోతాయా? కొంచెం మనం ఆలోచించుకోవాలి కదా. ఈ సందర్భంగా పవన్ కి కౌంటర్ ఇస్తూ అసలు మా దిష్టి వాళ్ళకి తాకడం కాదు, ఇన్నేళ్ళు వాళ్ళ దిష్టి మా తెలంగాణకు తాకింది అని ఆయన కౌంటర్ ఇచ్చారు. అంతేగాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ మెదడు వాడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు అని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. సో అదే చెప్తున్నా, ఇన్నేళ్ళు అసలు మీ దిష్టి కాదండి, అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ దాకి తెలంగాణను ఇన్ని సంవత్సరాలు ఏదైతే ఆ కష్టంలోకి వెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడు మా తెలంగాణను మేము మంచిగా చేసుకున్నాం. మేమైతే ఎవరికి డిస్ట్రిక్ట్ పెట్టాము తెలంగాణ వాళ్ళు. దయచేసి ఇట్లాంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి బంద్ చేస్తే బాగుంటుంది అని చెప్పి బీఆర్ఎస్ లో కానివ్వండి తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా సీరియస్ అవుతా ఉంటారు. సో ఇది